హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్గా నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నా. దాన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసి బాగా నీట్గా ఉప్పు వేసి కడుక్కోవాలి. దాని తర్వాత అయితే నేనైతే కొద్దిగా గోంగూర తీసుకున్నా. ఒక 4 నుంచి 3 వరకు చిన్న చిన్న కట్టలు అయితే తీసుకున్నా. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఒక 3 నుండి 4 పచ్చిమిరపకాయల వరకు తీసుకున్నా. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు, దాంతోపాటు 2 ఉల్లిపాయలు, 2 టమాటీలు, అదేవిధంగా కొద్దిగా చికెన్ మసాలా, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగానే పేస్ట్ తయారు చేసుకోవాలి. దాని తర్వాత వీటన్నింటిని కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఉల్లిపాయలు చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాను. దాని తర్వాత టమాటీలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని, దాంతోపాటు తోటకూర కూడా నేనైతే పూర్తిగా ఆకులు తీసి బాగా కడిగేసుకున్నాను. మీరు కూడా ఇలా చేయండి, కర్రీ బాగా టేస్టీగా వస్తుంది. దాని తర్వాత నా కర్రీ తగ్గ బౌల్ అయితే నేను తీసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా బౌల్లో కొద్దిగా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల అప్రాక్సిమేట్లీ 100 మిల్లీలీటర్ వరకు కూడా ఆయిల్ అయితే తీసుకుంటున్నా. బాగా హీట్ ఎక్కినాక మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేయాలి. బాగా హీట్ ఎక్కినాక నేనైతే ముందుగా ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత మిగతా యాడ్ చేసుకుందాం. ఇవి రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా హీట్ చేయాలి. బాగా రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా హీట్ చేయాలి ఉల్లిపాయలని. బాగా హీట్ అయినాక దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే 1 బై 1 యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, కొద్దిగా రెడ్ కలర్ వచ్చాయి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా కొద్దిగా బాగా వేగిన దాని వరకు కూడా బాగా కలుపుకోవాలి. దాంతోపాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా పోపులు ఇప్పుడే దీంట్లో యాడ్ చేయాలి. నేను ఫస్ట్గా పోపులు వేసుకున్నాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా 2 నుండి 3 టేబుల్ స్పూన్ వరకు ఇందులో వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయినంత వరకు కూడా బాగా కలుపుకొని వేయించాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు యూజ్ చేశాను. మీరు ఇంక కొద్దిగా ఎక్కువ అయితే వేసుకున్నా పర్వాలేదు. దాంతోపాటు కూడా ఒక 2 టమాటీలు కూడా చిన్న చిన్న ముక్కలకి పీసులుగా చేసి దాన్ని కూడా యాడ్ చేశాను. ఇది బాగా పచ్చివాసన పోయినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ 2 నుంచి 3 నిమిషాల వరకు వేపిస్తే మొత్తం అంతా కలిసిపోతుంది. టేస్ట్ అనేది బాగా వస్తుంది. టమాటీలు, పచ్చిమిరపకాయలు, ఈ అల్లం వల్ల ముందుగానే కలుపుకోవాలి. చూసారు కదండి, బాగా కలిసిపోయి బాగా ఉడికిపోయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తీసుకున్నటువంటి చిన్న చిన్న పీసులుగా చేసిన గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే గోంగూర మొత్తం వేసేస్తున్నాను. ఇవి కూడా బాగా మిక్స్ పేస్ట్ అయినంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి మొత్తం అంతటిని కూడా. నేను మీడియం ఫ్లేమ్లో వేయిస్తున్నాను. ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఇలాగే కలుపుకుంటే అదంతా కూడా పేస్ట్ అయిపోతుందండి. దాని తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా ఈ టైంలో మనం యాడ్ చేసుకోవాలి. ఇది పేస్ట్లో బాగా మిక్స్ అయిపోతుంది. నేను అన్నీ కూడా 2 టేబుల్ స్పూన్లు యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చికెన్ తీసుకుంది తక్కువ కాబట్టి దానికి తగ్గ నేను తీసుకున్నాను ఇంగ్రీడియంట్స్.
ఈ మిక్సీని అంతని కూడా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా పేస్ట్ అయిపోతుందండి. పూర్తిగా పేస్ట్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. ఈ గోంగూర మొత్తం కూడా బాగా పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిన తర్వాత కూడా మనం చికెన్ యాడ్ చేయాలి. ఇప్పుడు ముందుగా మనం బాగా కలిపినటువంటి చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, బాగా పేస్ట్ అయిపోయింది. మొత్తం కూర మొత్తం బాగా పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిపోయిన తర్వాత మనం యాడ్ చేయాలి. పేస్ట్ అయినంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. దాని తర్వాత నేను ఇందులోకి చికెన్ వేసేస్తున్నాను. చికెన్ వేసినాక బాగా కలుపుకోవాలి. మళ్ళీ కూడా ఈ చికెన్ బాగా మిక్స్ అయిన వరకు కలుపుకొని ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో పెడితే బాగా ఉడకబెట్టుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత మనం కొద్దిగా ఎక్స్ట్రా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 4 to 5 minutes వరకు వెయిట్ చేస్తే అందులో వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, లైట్గా వాటర్ బయటకు వచ్చింది. ఈ ప్రాసెస్ అనేది 2-3 సార్లు రిపీట్ చేయాలి. ఎందుకంటే చికెన్ ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి. నేనైతే లో ఫ్లేమ్లో ఉంచి దీన్ని కలుపుకుంటూ 2-3 సార్లు సేమ్ ప్రాసెస్ 5 minutes వరకు వెయిట్ చేసి మళ్ళీ కలిపి మళ్ళీ 5 minutes వరకు వెయిట్ చేసి 2-3 సార్లు అయితే ఈ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేశాను. చికెన్ ఉడికినంత వరకు కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఎందుకంటే గోంగూర ముందుగా కలిపాం కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. చూసారు కదండి, బాగా ఉడుకుతుంది. ఒక 60% వరకు అయితే ఉడికిపోయినట్టే. ఇంకా 2-3 సార్లు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. కొద్దిగా వాటర్ వచ్చిందండి, ఇంకా వాటర్ వస్తుంది. దాంతోపాటు మనం కూడా ఒక 1/2 glass వరకు వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేసి ఒక 5 minutes వరకు వెయిట్ చేద్దాం. లో ఫ్లేమ్లో బాగా ఉడుకుతుంది. చూసారు కదండి, బాగానే ఉడుకుతుంది. 70% వరకు ఉడికిపోయింది. ఇంకా బాగా కలుపుకొని ఇంకా 2-3 సార్లు వరకు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. 70% వరకు అయితే బాగా ఉడికిపోయిందండి. కాకపోతే ఇంకా ఉడకబెట్టాలి. చికెన్ ఉడికేంత వరకు కూడా మనం కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగు బాగా పట్టేసి బ్లాక్ కలర్ వచ్చేస్తుందండి. మ్యాక్సిమం అయిపోయిందండి. ఇదే ప్రాసెస్ మనం ఉడికినంత వరకు కూడా చేయాలి. చిన్న ముక్కను టేస్ట్ చూసి ఉడికిందలో చెక్ చేసుకోవాలి. గోంగూర చికెన్ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మ్యాక్సిమం చికెన్ ఉడికిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్.